సునీత విలియమ్స్ కి అంటే సునీత అమ్మకి టికెట్ ఇచ్చినారంటే ఎందుకు ఇచ్చినారు? ఫస్ట్ మాంగడ్డి గోపీనాథ్ 15 సంవత్సరం ఇక్కడ పాలన చేసిన గెలిచినాడు. ఫస్ట్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో వచ్చిన గెలిచిన ఒక్కసారి కూడా నా భార్యకి తీసుకొచ్చి ఒక డివిజన్ ప్రెసిడెంట్ లాగా చేయలే, ఒక జుబ్లీస్ ప్రెసిడెంట్ లాగా చేయలే, ఒక కార్పొరేటర్ లాగా చేయలే. ఎప్పుడు చూస్తే ఇంట్లోనే ఉండు ఆయనే చెప్పిపోయినాడు. ఆమె ఇంట్లో ఉన్న ఆమెకి తీసుకొచ్చి కేటీఆర్ కేసీఆర్ రోడ్డు మీద ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడ పైన మాంగడ్డి గోపీనాథ్ అక్కడ మొత్తుకుంటున్నాడు, నా పిల్లంని ఎందుకు బయట తీసుకొచ్చినారా మీరు? నేను చెప్పిపోయినా, నేను రాసిపోయినా, నేను ఏదైనా విల్ రాసినా నా పిల్లంకి నేను చచ్చిపోతే ఏంటి టికెట్ అని ఆయన చెప్పలే. పాపం మన వంట చేసుకుని ఆమెనే రోడ్డు మీద తీసుకొచ్చి అక్కడ ఏడు అండి, ఏం చేయవద్దు నువ్వు కేటీఆర్ వెనక నుంచి ఏమంటావు అంతే, ఏడు ఏం చేయకు, నేను మొత్తం చూసుకుంటా అని వెనక ఉన్నారు వాళ్ళు. పాపం ఎట్లా ఇస్తుంది చూడు. సానుభూతి ఇవ్వండి, సానుభూతితో పని కాదు. ఆమె వంట ఆమె ఇంట్లోనే పని చేసుకుంటుంది. ఆమెకి కావాలని మాంగడ్డి గోపీనాథ్ మేము కూడా ఆయన ఉన్నప్పుడు చెప్పలే, నా పిల్లం నేను చచ్చిపోయిన తర్వాత ఆమె వస్తుంది అని చెప్పలే. ఆయన వీళ్ళు రాసి ఏలే ఏదైనా ఆస్తి నా తర్వాత నా కొడుకులకి కూతురులకి రావాలని పిల్లంకి రావాలని ఏమైనా రాసి పెడతాడు. ఆయన అది కూడా పెట్టలే. ఈ సీటు నా అదే, నా భార్యకి ఏం లేదు అని పెట్టిన. ఇప్పుడు రెండో భార్య స్టోరీ వచ్చింది. ఆ భార్యకి తీసుకొచ్చి పెట్టవచ్చు కదా. ఆమె మంచి ఆమె అంటే ఆయన కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు కదా. ఆయన కొడుకుని తీసుకొచ్చి, కొడుకు ఏమన్నాడు, నేను ఆయన కొడుకు ఈ మొత్తం ఇట్లాంటివి ఉన్నాయి కథలు. ఆమెకి ఏం లేదు, దానికోసం ఆయనకి అర్థం అయితే లేదని ముఖం ఇట్లా పెట్టి అమ్మా అంటుంది. అమ్మ ఏం డెవలప్మెంట్ ఏం చేస్తావు అంటే గెలిచిన తర్వాత అమ్మ తర్వాత చెప్తా, ఇప్పుడు అర్థమైతే లేదు అంటుంది. అట్లే అన్నాడు. ఇప్పుడు అయినా గెలిచిన తర్వాత అదే మాట చెప్తుంది. బడ్జెట్ ఎవరు ఇస్తారు? పన్ను ఎవరు చేపిస్తారు? ఎక్కడి నుంచి రోడ్లు డ్రైనేజ్ లో బడ్జెట్ లో ఎవరు ఇస్తారు తీసుకొచ్చి? ఆమెకి అడగనికి రాదు. 10th వెళ్ళి ఆమె హౌ టు టాక్ ఇంగ్లీష్ ఇన్ అసెంబ్లీ కాదు కదా. అధ్యక్ష వినండి అంటే కూర్చుంటాడు ఆయన. అయితే ఇప్పుడు కేటీఆర్ గానీ వీళ్ళు గానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. 420 పథకాలు ఇచ్చిన పథకాలు కూడా ఏవి కూడా సరిగ్గా అమలు చేయలేదు. అట్లనే ప్రచారంలో కూడా పెండింగ్ బకాయి కార్డులని అవి ప్రచారం చేస్తున్నారు. సో దానిపైన ఏమంటారు? ఇప్పుడు 2013లో తెలంగాణ కాలే, 2014లో తెలంగాణ ఎందుకు తీసుకున్నాం? మనం రెవెన్యూ చాలా ఉన్నది మన అనేది తీసుకున్న తర్వాత రెవెన్యూ మొత్తం ఖర్చులు ఎక్కడెక్కడ పెట్టినా లేని అవసరంకి పెట్టేసినాడు కేసీఆర్. సెక్రటరీ అవసరం ఉన్నదా? కూర్చొనికి మాట్లాడేందుకు మైక్ ఉంటే మాట్లాడుతున్నారు కదా, దానికి మొత్తం సెట్ తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారా మీరు? అట్లాంటి సెక్రటరీ అన్ని కోట్లు పెట్టి ఆ ల్యాండ్ లో కూర్చొని సెక్రటరీ 4 గంటలు కూర్చొని సంతకం పెట్టిన ప్లేస్ అది. దానికి అంత బహిరంగ సెక్రటరీ తయారు చేయని పైసలు ఎవరిది? ఎవరు అప్పులు తీసుకొచ్చినారు దాన్ని కట్టడానికి? అట్లాంటి నువ్వు మిస్యూజ్ చేసి పైసలు అప్పులు పాలు చేసేసినావు. ఆయన చేసిన తర్వాత రోడ్డు మీద ఆయన రేవంత్ రెడ్డి వచ్చేసినాడు. పోయి అక్కడ చూస్తే ఖజానా ఖాళీ ఉన్నది, బయట నుంచి ఖజానా చూపిస్తున్నాడు. సీఎం క్యాంప్ లో ఆల్రెడీ వై రాజశేఖర రెడ్డి కట్టిన ఇది మంచి ఆయన పైసలు ఆ బడ్జెట్ కట్టి మంచి పట్టిన దానికి పల్లగొట్టేసి ఆయన లెక్కతో వాస్తవం ప్రకారం అన్ని కోట్లు ఎవరి పైసలు? అది ఎవరి పైసలు? ఇప్పుడు మేడం ఆయన కవిత కొట్టుకుంటున్నారు ఆస్తుల కోసం. ఆయన సిటీ బండ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆస్తులు లేవు కదా ఆయనతనా. అప్పుడు ఏమున్నది ఆయనతనా, ఇప్పుడు ఏమున్నది అది చూడండి. ఎక్కడిది ఇది? పబ్లిక్ లో దోచుకున్న 2014 నుంచి 2025 వరకు అన్ని ఆస్తులు ఎట్లా వస్తాయి? ఎవరి పైసలు? ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కంటే ముందు హామీలు ఇచ్చిండ్రు, మేము అధికారంలోకి వస్తే పలానా చేస్తామని చెప్పిండ్రు. అయితే అంటే రేవంత్ రెడ్డి రాజకీయాలు అన్ని తెలుసు, నిధుల గురించి కానీ నియామకాల గురించి కానీ అన్నిటి గురించి తెలుసు. మరి అన్ని అవగాహన ఉన్న మనిషికి ముందు తెలియదా నిధులు లేవని అని ఏమంటారు? అక్కడ బయట నుంచి అసలు నిధులే లేవనే విషయం ముందు నుంచి రేవంత్ రెడ్డికి తెలియదా? హామీలు అయితే ఇచ్చిండు కానీ ఇప్పుడేమో బ్యాంకుల దగ్గరకు పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. ఒక మాట వింటున్నాను, చెప్తున్నా మీకు. ఆ టైంలో కేసీఆర్ కేటీఆర్ ఉన్న రెవెన్యూకు వాళ్ళు పెట్టేసినారు. దాని తర్వాత కేసీఆర్ కేటీఆర్ ఒకసారి కూడా చెప్పలే మాకు ఇంత అప్పు అయిపోయింది, అన్ని పైసలు మేము పెట్టినాము, అప్పుల్లో పాలైపోయినాము, మీకు పథకం సరిగా ఇయ్యము మేము అని చెప్పలే కదా. ఎప్పుడు తెలుస్తుంది? ఇంట్లో దొంగలు ఉన్నాడని చెప్తే లోపల పోతే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆయన లోపల వచ్చిన తర్వాత దానికి కూడా ఆయన మైనస్ చేసి ఒక మాట చెప్తా, వైట్ రేషన్ కార్డు 10 సంవత్సరం నుంచి ఎవరు ఇవ్వలే. ఆయన ఇచ్చి సన్నబియ్యం చేసినాడు కదా. ఏదైనా ట్రై చేస్తున్నాడు. 200 యూనిట్ కేసీఆర్ గవర్నమెంట్ లో చేయలే కదా. కొన్ని కానీ మీటర్లకి అయినాయి కదా 200 యూనిట్లు. కొన్ని కానీ 10 మందిని కానీ కేసీఆర్ ఇవ్వలే కదా. మైనారిటీని చెప్పి కేసీఆర్ ఏమన్నాడు? 12% రిజర్వేషన్ అని చెప్పినాడు. ఇప్పటి వరకు అట్లనే ఉన్నది కదా. చేసినారా 12% రిజర్వేషన్ మైనారిటీకి? మైనారిటీ గురించి ఏం చేసినాడు ఆయన?
ఒక హోమ్ మినిస్టర్ తయారు చేసి ఎట్లా పెట్టినాడు ఆయనకి, లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చోడు. బట్కి మైనారిటీకి మినిస్టర్ చేయి అంటే మైనారిటీలు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు అడిగిన వాళ్ళు ఉన్నాడు. వాళ్ళు ఎవరైనా కానీ అజరుద్దీన్ కానీ లేక షబ్బీర్ అలీ కానీ ఎవరైనా సీఎం కి డైరెక్ట్ అడుగుతారు. ఆ టైంలో వాయిస్ రాజశేఖర రెడ్డి టైంలో షబ్బీర్ అలీ మినిస్టర్ అయినప్పుడు 4% రిజర్వేషన్ ఇవ్వాలని గట్టిగా అడిగి తీసుకొచ్చి పెట్టినాడు. ఈ రేవంత్ రెడ్డి దగ్గర ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని ఆ మాటకి ఆయన కేసీఆర్ గారు లేరు కదా. వాళ్ళ కేసీఆర్ గారు కేసీఆర్ కవిత హరీష్ రావు నలుగురు, సంతోష్ ఐదుగురు పాలనది. కేటీఆర్ కేసీఆర్ తో కలవాలంటే ఇప్పుడు అందరికి భుజం మీద అట్లా వేసుకొని కేటీఆర్ ఇట్లా రండి ఆ టైంలో పిలిచినాడా ఎవరికైనా గెస్ట్ హౌస్ కి రానికి ఇచ్చినాడా, రోడ్డు మీద రానికి ఇచ్చినా, ఇంటికి దగ్గర ప్రజాభవన్ కి రానికి ఇచ్చినాడా ఎవరికి? ఇప్పుడు అవసరం మీది అది ఎట్లా జరిగింది, ఎట్లా మా మంచి బిర్యానీ తింటున్నాము ఇప్పుడు పప్పు లాగా అయిపోయినాం మేమని వాళ్ళకి తెలివి వచ్చింది. ఇప్పుడు రోడ్లో వచ్చినారు ఎందుకంటే క్యాడర్ వాల్యూ, లీడర్ వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఆ లెక్కతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ అంటే ఇప్పుడు ఈ పాలనలో ఈ రోడ్ చూడండి, ఇక్కడ నుంచి రోడ్ మొత్తం 20 సంవత్సరాల నుంచి ఎట్లనే ఉన్నది. మళ్ళీ కేసీఆర్ మాంగటి వేయలే కదా రోడ్, ఇది రోడ్ వేయలే కదా. మళ్ళీ డెవలప్మెంట్ ఏం చేసినాడు, పోయినాడు పైన ఏం చేసినాడు డెవలప్మెంట్? సానుభూతి అంట. ఎవరికి సానుభూతి ఉంటుంది? సానుభూతి ఉంటే ఒక లీడర్ 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉంటే సానుభూతిలో ఉంటే ప్రజలు ఆయన చచ్చిపోతే ఎంత మంది పోతారు? ఈ కాన్స్టిట్యూన్సీలో 4 లక్షల మంది ఉంటే ఆయన సౌకి 5,000 లీడర్లు ఉంటే 5,000 లీడర్లు సౌకి పోతారు. సౌ చూడడానికి 4,000 మంది కూడా లేదు సౌలు. ఆయన దౌర్జన్యం అట్లా టార్చర్లు లీడర్లకు కార్యకర్తలు పెట్టి అట్లా 2018లో నేను పెట్టిన మాంగట్టి అట జుబ్లీస్ బచావని ధర్నా పెట్టిన రోడ్ మీద. ఆయనకి టికెట్ ఇవ్వకుండా వాడు దౌర్జన్యం చాలా ఉంటది, రోడ్డు ఉంటది అని అట్లా ఉంటే కూడా వాడు కావాలని చేసినాడు, టికెట్ ఇచ్చినారు. ఏమైంది? ఆరోగ్యం మంచి లేదని 23లో కూడా చెప్పినాం, 21లో కూడా చెప్పి ఆరోగ్యం మంచి లేదు అని చచ్చిపోతాడు ఎట్లా అని అంటే టికెట్ ఇచ్చినారు, చచ్చిపోయినాడు. ఈ ఎలక్షన్ వచ్చింది, ఖర్చులు ఎవరిది? ఇక కేసీఆర్ పెట్టిన పనికి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ పెట్టి ఖర్చులు అవుతున్నాయి. ఇది ఆయన టికెట్ ఇవ్వకపోతే మంచి వాళ్ళు ఉంటే 5 సంవత్సరం పాలన చేసినవాడు కదా. అది టికెట్ మార్చి ఆ టైంలో ఈ చేసిన జిమ్మికులు ఆటలు కేసీఆర్ ఆటలు ఇది. దాంతో ఇప్పుడు హరీష్ రావుకు మంచి చూసుకుంటే హరీష్ రావు ఎందుకు అడిచినాడు సిద్దిపేటలో? నేను మామ ఉన్న వరకే నేను పోను, దీంట్లోనే ఉంటా, నాకు మామ కావాలా అని అన్నాడు. కవిత రోడ్డు మీద వచ్చి ఎందుకు వచ్చింది? వాళ్ళ ఇంట్లో పాలన సరిగా లేదు, బయట వచ్చి చెప్తారా? ఇప్పుడు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి అన్న తమ్ముళ్ళు వాళ్ళు 5గురు, వాళ్ళు 7గురు ఎవరు ఉన్నారు. ఇంట్లో మంచి అన్న మంచి మేము మంచి అని ఉంటున్నారు కదా, రోడ్డు మీద రాలే కదా వాళ్ళు. కవిత ఎట్లా తిరుగుతున్నది పాపం, జైలుకి పంపిస్తారా ఆయనకి? ఆ ఇస్కాం లేదా? ఆ ఇస్కామ్ లో పోతుంది, ఒక చెల్లె ఇంటిది పాప జైలుకి పోతుంది అంటే ఇస్కామ్ ఎందుకు చేసినావు అమ్మా, ఎందుకు సంపాదించుకున్నామ్మా అని అడిగినా కేసీఆర్ గట్టి ఇంకా ఏం పెడుతుంది, అన్ని పెట్టేసింది. ఆ కవిత ఇప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ కేసీఆర్ కి కేటీఆర్ కి ఓటేమని ఎవరైనా చెప్తారా? ఇంట్లో ఆడాను మా అన్న మంచివాడు లేదని ఆయన రోడ్డు మీద వచ్చి చెప్పిన తర్వాత ఇంటి మంచిది అని చెప్తామా? ఎవరైనా చెప్తారా? అట్లా చెప్పిన వాళ్ళకి తెలివి లేదు, అట్లా అయిపోతుంది కదా. అది ప్లేట్లో అన్నం లేదు, అన్నం ఉన్నది చూపిస్తే అందరు ఏం చెప్తారు? అది కొంచెం బుర్ర ఉన్నది అన్నికి, దాంట్లో అన్నం లేదురా అంటే ఇట్లా బతుకోతే అయిపోయింది టీఆర్ఎస్ది. రూలింగ్ లేదు, ఉన్న గవర్నమెంట్ లో మీ పన్ను డెవలప్మెంట్ చేయలే, మీ ఆయన డమ్మీగా వీక్ గా ఉన్న క్యాండిడేట్ ని టికెట్ ఇచ్చి ఆయనకి చంపేసినారు. టెన్షన్ తీసుకొని నా బతుకు ఇట్లా అయిపోయింది అని టెన్షన్ వల్ల పోయినాడు మాంగడ్డి గోపీనాథ్. ఇప్పుడు ఆయన పిల్లం వచ్చి పాపం ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తుంది అమ్మా? పక్కా చేసిన వాడికి టికెట్ ఇచ్చేసేది. టీఆర్ఎస్ లో లేదు, జెంట్స్ లేడా? ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చింది. బీజేపీ ఏం చేసింది, లంకాల దీపక్ రెడ్డికి. నువ్వు కూడా జెంట్స్ కి టికెట్. ఇప్పుడు ఆలోలు ఇవ్వాలంటే అందరూ తిరగాల. మంచిగా ఉండదు కదా, ఎవరికైనా ఇవ్వచ్చు. జెంట్స్ కి ఇవ్వాలి కదా, పని చేసిన వాళ్ళకి, తెలివి వాళ్ళకి, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా. చాలా ఉన్నారు కదా పార్టీలో, చాలా ఉన్నారు కదా. పి జనార్దన్ రెడ్డి కొడుకు ఉన్నాడు కదా విశ్వవర్ధన్ రెడ్డి, ఆయన ఆల్రెడీ ఇక్కడ మొత్తం తెలివి ఆయనకి ఉన్నది, ఆయన రూట్లు మొత్తం తెలుసు, అన్ని పనులు కూడా చేపించిన ఆయన నైనా పుణ్యం వల్ల రోడ్డు దొరికింది మాకి. జనార్దన్ రెడ్డి వల్లనే రోడ్ వచ్చింది, మాంగడ్డి వల్ల రాలే ఇక్కడ. పోటీ ఎట్లా అవుతుంది అమ్మా? పోటీ అది జెంట్స్ కి లేడీస్ కి పోటీ అవుతుందా? ఎక్కడన్నా
వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఓడిపోయినామని చెప్తారా వాళ్ళు? రేపు వచ్చి కేటీఆర్ కేసా మేము ఓడిపోయినామని చెప్పరు కదా, మేము ఫైట్ చేస్తున్నాం మేము వస్తున్నాం అంటారు. అయితే ఇప్పుడు ఈ నెల 30-31న రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారంట. అవును. సో దానిపై మీరు ఏమంటారు? అంటే ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? అమ్మా ఒకే మాట చెప్తామ్మా, ప్రజా ఏదాన్ని కానీ గవర్నమెంట్కి మనం ఓటు వేస్తున్నామంటే ఆ ఓటు మనది బెనిఫిట్ అవుతుందా లేదా అది మనం ఫస్ట్ చూడాలా. ఎందుకంటే డెవలప్మెంట్ మనకి ఎవరు చేస్తారు? రూలింగ్ గవర్నమెంట్ చేస్తుంది. ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రూలింగ్లో ఉంటే అమ్మ ఏదైనా పని చేయాలంటే పైన ఆఫీసర్ మన వాళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేపించుకోవచ్చు పనులు, లేకుంటే ఎట్లా చేసుకుంటాం? ఇప్పుడు 3 సంవత్సరం పాలన రేవంత్ రెడ్డి ఉన్నది కదా, ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఆయన చూసుకుంటాడు కదా. అది అట్లాంటి గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తే మంచిది కదా. అది బీజేపీ పార్టీ ఏమంటుందంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, పబ్లిక్ ప్రెస్ మీట్ లోనే సభలలోనే ఒప్పుకున్నాడు రూపాయి లేదు అని. అట్లాంటి చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందంటారు. ఆయన చెప్తే గెలుస్తుందా? సీఎంఏ అన్నారు కదా డబ్బులు లేవు అని. జూబ్లీహిల్స్ అభివృద్ధి ఏ విధంగా చేయాలనుకుంటారు? మనీ లేదంటున్నారు. ఇప్పుడు ఈయన గెలిపిస్తే మాకు ఏం అభివృద్ధి జరుగుతుంది అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. దాని గురించి ఈ ఎలక్షన్ జూబ్లీస్ నడుస్తుంది, మొత్తం తెలంగాణ నడచలేదు కదా. డెవలప్మెంట్ పెట్టడానికి ఎన్ని కోట్లు అవుతుంది? ఒక ఎమ్మెల్యేకి 10 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఉంటుంది. దానికి దీనికి కంపెనీకి చేసే అవసరం లేదు. ఆయన మాట చెప్పిన మాటకి ఏమన్నాడు, మొత్తం నీతులు నియాయతులు ఎన్ని స్కామ్లు ఎన్ని స్కీమ్లు మొత్తం ఆ లెక్కలో చెప్తే ఆ మాట చెప్పినాడు ఆయన. దానికి దీనిలో కొలుచుకుంటే ఎట్లా? బీజేపీ వాళ్ళు అదే అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏదైనా చెప్తారు, ఎందుకు చెప్తారు అంటే మేము ఓడిపోతాం. లాస్ట్ లో ఏం చెప్తారు బీజేపీ వాళ్ళు తెలుసా? అరే మాకి ఓటు వేయకుంటే టీఆర్ఎస్కి వేయండి అంటారు. నేను గెలవలేను ఎట్లనే మేము చచ్చిపోతున్నాం, కొంచెం ఆయనకి ప్రాణం ఇవ్వండి అని చచ్చిపోతారు. బీజేపీ అన్న బతుకులో కాంగ్రెస్కి ఇవ్వడం చెప్తారా? ఏ లేదు, పాపం ఇంత ముందు పైసలు కొన్ని పెట్టి 25,000 తీసుకొచ్చినాడు, ఇప్పుడు 10,000 తీసుకొస్తాడు అంతే. అయితే ఇక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించిన మైనారిటీస్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా ఈ మధ్య చేరికలైనవి. సో అదేమన్నా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం? ఏ లీడర్ పోయినాడు? ఒక లీడర్ వెళ్ళారు కదా రీసెంట్ గా, అంటే మైనారిటీస్ లో చాలా మంది అక్కడ చేరికలైనాయి కదా. అంటే ఎంత పెద్ద లీడర్ పోయినాడా? అంటే డివిజన్ ప్రెసిడెంట్ కాదు, ఏమిలే అంటున్నా, పెద్ద లీడర్ పోయినాడా? కాదు, ఒక డివిజన్ ప్రెసిడెంట్ పోయినాడా, కార్పొరేటర్ పోయినాడా? ఎవరు పోయినారు? ఎవరు పోలే కదా, ఎవరు పోలే కదా. ఎందుకు పోతారమ్మా? నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు ఛానల్ మంచి నడుస్తున్నది, మీకు సాలరీ మంచి వస్తున్నది, మీకు అన్ని ఫుడ్లు కార్లు ప్రొవైడ్ మొత్తం చేస్తున్నారు మీకు, దాని తర్వాత వెళ్ళిపోతారా? దానిలో పార్టీ రూలింగ్ ఉన్నది, అన్ని పనులు అవుతున్నారు, మినిస్టర్ అందుబాటులో ఉంటున్నారు, సీఎం అందరినీ కలుస్తున్నారు, సీఎం రోడ్ మీద వచ్చి పబ్లిక్ లో కలుస్తున్నాడు. కేసీఆర్ ఒకసారి వచ్చినాడా అమీర్పేట రోడ్ మీద? అమీర్పేట రోడ్ మీద వచ్చినాడా? డైరెక్ట్ పబ్లిక్ వచ్చి తిరుగుతున్నాడు. రేవంత్ అన్న హాస్పిటల్ చెప్తే మా పాప రివైజ్ గా వచ్చి అడిగింది ఏమైంది అమ్మా అని. సీఎం అడిగినాడు ఒకసారి ఫామ్ హౌస్ కి రా అన్నాడు. ఆ ఫామ్ హౌస్ లో పోతే అక్కడ చచ్చిపోతా అన్నారు పబ్లిక్ తిరగడానికి. ఆయన నువ్వు సాక్ష్యం చేయరా నైనా, ఇక్కడ సెక్రటరేట్ కట్టినో, ఇక్కడ సీఎం క్యాంప్ కట్టినో, ఫామ్ హౌస్ అవసరం ఏమున్నది మనకి? ఈ వయసులో నీకు అగ్రికల్చర్ చేయనీకి బతుకు ఉంటే మొత్తం రాజకీయ మనిషి పో ఇంట్లో పండుకో. నీ సీఎం అయిన తర్వాత ఫామ్ హౌస్ అవసరం ఏమున్నది మనకి? సిటీలో ఉండాలా అందుబాటులో. ఆ టైంలో రేవంత్ రెడ్డి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2014లో ఆయన ఏం చెప్పినాడు, ఆయన మొత్తం ఈ స్కీమ్ చేస్తే పాలాభిషేకం ఈ అసెంబ్లీలో చేస్తా అని అన్నాడు. రేవంత్ రెడ్డి అంటే అంత భయం. ఆయన మాటకి రిటర్న్ కౌంటర్ ఇచ్చిన వాడంటే రేవంత్ రెడ్డి, మాటకి మాట. ఇప్పుడు మాటల్లో సీట్ వచ్చింది, మాటల్లో పనులు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి కేసీఆర్ కి మాటలు. ఆయన ఎట్లా చెప్తాడు? మీ నాయనకి చెప్పాలా, మీ తాతకి చెప్పాలా అంటే ఆ మాటకి రేవంత్ రెడ్డి అడుగుతాడు, నీ తాతకి నేను చెప్తారా అగోండి అంటాడు. అట్లాంటి మనిషి రేవంత్ రెడ్డి.